అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. పెద్ద పాప నాగేంద్రుడు తరువాయి భాగం చెప్పుకుందామా? సవతి తల్లి పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మాత్రం ఈమె వైభోగం చూసి కుతకుతా ఉడికిపోసాగింది. ఎట్లాగైనా దీన్ని చంపేసి దీని స్థానంలో నా కూతురిని పెడితే నా కూతురు రాణైపోతాది కదా అనుకొని కూతుర్ని పిలిచి ఏం చెయ్యాలో చెప్పింది. ఒకరోజు చిన్న పాప పెద్ద పాప దగ్గరకు పోయి అక్క ఊరి బయటనున్న దేవాలయం చూసొద్దాందా అంటూ తీసుకుపోయింది. ఆ దేవాలయం పక్కనే ఒక పెద్ద బావి ఉంది. అక్కను ఆ బావికాడికి తీసుకుపోయి అక్క నీ నగలన్నీ నేనేసుకుంటా, నావన్నీ నీవేసుకో, అప్పుడు నీవందంగా ఉంటావో నేనందంగా ఉంటానో నీళ్లల్లో చూసుకుందాం అంది. దానికి పెద్ద పాప ఎవరందం వాళ్లదే చెల్లి, మనలో మనకు పోటీ ఎందుకు అంది. కానీ దానికి చిన్న పాప ఒప్పుకోలేదు. సరేనని పెద్ద పాప తన నగలన్నీ చిన్న పాపకిచ్చి చిన్న పాప నగలన్నీ తానేసుకుంది. ఇద్దరూ బావిలోకి తొంగి చూసుకున్నారు. పెద్ద పాప అలా చూస్తూ ఉంటే చిన్న పాప మట్టసంగా వెనక నుండి ఆమె కాళ్ళు పట్టుకుని దభీమని లోపలికి తోసేసింది. అట్లా తోసేసినాక ఇంటికి పోయి అచ్చం పెద్ద పిల్ల లెక్కనే నగలన్నీ ముస్తాబు చేసుకుంది. వారం రోజులు దాటినాక తీసుకుపోవడానికి ఆమె మొగుడొచ్చాడు. వాడు ఆమెను చూసి ముఖమంతా పీక్కుపోయి నా పెండ్లాం ఇట్లా ఉందేంటబ్బా అనుకున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ నిన్న చెరువు కాడ కాలు జారి మెట్ల మీద నుండి దబదబా కింద పడింది, కడుపు పోయింది, దాంతో ఏడ్చి ముఖమంతా అట్లా మాడిపోయింది అని కళ్ళబుల్లి మాటలు చెప్పి తన కూతురుని రాజకుమారునితో పంపేసింది. ఇక్కడ పెద్ద పాపను బాయిలోకి తోసేసినాది కదా, ఆ బాయిలో ఎన్నాళ్ల నుండో ఒక 7 పడగల నాగేంద్రుడు పెళ్ళాం బిడ్డలతో కాపురముంటున్నాడు. ఆ నాగేంద్రునికి 4 నెలల కిందట పడగ మీద పెద్ద పుండయింది. రోజుకు నొప్పి ఎక్కువైపోతాందే కానీ తగ్గటం లేదు. ఆ సమయంలో పెద్ద పాప అంత పైనుండి సరిగ్గా పాముకు పుండెక్కడైతే అయిందో అక్కడ దభీమని పడింది. ఆ దెబ్బకు పుండు చిరిగిపోయి లోపలనున్న చెడంతా కారిపోయి నొప్పి దెబ్బకు తగ్గిపోయింది. పెద్ద పాప కూడా పడటం నాగరాజు మీద పడింది కదా, దాంతో ఆమెకు కూడా దెబ్బలేం తగలలేదు. నాగరాజు సంతోషంగా ఆమెను చూస్తా ఎవరమ్మా నువ్వు, చూస్తే నిండు మనిషి లెక్కన్నావు, ఎందుకిట్లా బాయిలో పడ్డావు, ఏంది నీ బాధ అని అడిగాడు. అప్పుడు ఆమె వెక్కి ఏడుస్తా జరిగిందంతా చెప్పింది. నీ మొగుడొచ్చి తీసుకుపోయేదాకా మా నాగలోకంలో మాతో పాటే ఉండు అంటూ ఆమెను ఇంటికి తీసుకుపోయాడు. కొంతకాలానికి ఆమెకు పండులాంటి పిల్లాడు పుట్టాడు. నాగేంద్రుడు, ఆయన పెండ్లాం, బిడ్డలు, ఊరోళ్ళు ఆ పిల్లోణ్ణి ప్రేమగా సొంత బిడ్డ లెక్క పెంచటం మొదలుపెట్టారు. అట్లా ఆమెకు నాగలోకమే పుట్టిల్లయింది. పిల్లోడు నెమ్మదిగా పెరిగి పెద్దై 5 ఏళ్ల వయసు వాడయ్యాడు. ఒకరోజు ఒక గాజులాయన గాజులమ్మా గాజులు అని అరుచుకుంటూ పోతా ఉంటే అది విన్న పెద్ద పాప అన్నా ఓ గాజులన్నా, కాస్త ఇటొచ్చి నాకు గాజులేసిపో అన్నా అని బావి లోపల నుండి పిలిచింది. వాడు చుట్టూ చూసి బావి లోపలికి తొంగి చూస్తే ఆమె కనపడింది. లోపలికి ఎట్లా రావాలా అని అడిగాడు. ఆమె నాగేంద్రుణ్ణి తలుచుకోగానే పైనుండి లోపలికి మెట్లు ప్రత్యక్షమయ్యాయి. గాజులోడు లోపలికి దిగాడు. ఆమె వానికి కనపడకుండా ముఖం మీద ముసుగేసుకునుంది. వాడు గాజులు తొడుగుతా ఉంటే ఆమె కొడుకు ఆడుకుంటూ ఆడికొచ్చాడు. ఆ గాజులోనికి ఆ పిల్లోని చూస్తే అచ్చం తమ రాజును చూసినట్టే అనిపించింది. దాంతో వాడు అమ్మా ఎవరు మీరు, ఈ బాయిలో ఎందుకున్నారు అని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. ఆ గాజులోడు పైకొచ్చినాక ఉరుక్కుంటూ రాజు దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పాడు. దానికి రాజు ఆశ్చర్యపోయి
అది నా పెండ్లామైతే మరి ఈడ ఇంట్లో ఉండేదెవరు? దీని సంగతేందో కనుక్కోవాల్సిందే అనుకుని గాజులోని వేషమేసుకొని గాజులమ్మా గాజులు అని అరుసుకుంటూ మరుసటి రోజు బావికాడికి పోయాడు. ఆ అరుపులినగానే, ఓ గాజులన్నా లోపలికి రా, నాకు మంచి గాజులేసిపోదువు గాని అని పిలిచింది. వెంటనే బావిలోకి మెట్లు ప్రత్యక్షమయ్యాయి. రాజు లోపలికి పోయాడు. పిల్లోణ్ణి చూస్తే అచ్చుగుద్దినట్లు తన లెక్కనే కనపడుతున్నాడు. ఆమె ముఖం వంక చూశాడు. ఆమె మేలి ముసుగు వేసుకొనుంది కదా, దాంతో ఆమె ముఖం సరిగ్గా కనపడలేదు. ధైర్యం చేసి ముసుగు పట్టి ఒక్క గుంజు గుంజాడు. ఇంకేముంది, తన పెండ్లామే. ఆశ్చర్యపోయినాడు. రాజు అట్లా ముసుగు గుంజేసరికి ఆమె అదిరిపడి, ఎవడరా నువ్వు, నా ఇంటికొచ్చి నా ముసుగే గుంజుతావా, ఉండు నీ పని చెబుతా అంటూ నాగేంద్రుణ్ణి పిలిచబోయింది. అప్పుడు రాజు, ఆగాగు, నేనెవరనుకుంటున్నావు, గాజులోని కాదు, నీ మొగుణ్ణి అంటూ వేషం తీసేశాడు. ఆమె మొగుణ్ణి గుర్తుపట్టి సంతోషంగా నాగలోకంలోకి తీసుకుపోయింది. లోకమంతా వాళ్ళిద్దరినీ చూసి ఎంత ముచ్చటైన జంట, చిలకా గోరింకల్ లెక్క అనుకుంటూ ఆశీర్వదించి పుట్టింటోళ్లు పెట్టినట్లు చీరా సారా పెట్టి కండ్ల నీళ్లతో అత్తింటికి సాగనంపారు. రాకుమారుడు ఇంటికొచ్చినాక ఇన్ని రోజులు తనను మోసం చేసినందుకు చిన్న పాపకు గుండు కొట్టించి గాడిద మీదెక్కించి ఊర్లో నుండి తన్ని తరిమేశారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.